అమృత ప్రణయ్ హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే, ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. A2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది. కాగా ఈ కేసులో A1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు గతంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. 2018 నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య తీవ్ర సంచలనం రేపింది. మిర్యాలగూడకు చెందిన మారుతీరావు కూతురు అమృత అదే ఊరికి చెందిన ప్రణయ్లు స్కూల్ ఏజ్ నుంచే ప్రేమించుకుని 2018లో పెళ్లి చేసుకున్నారు. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో తండ్రి మారుతీరావు సుపారి గ్యాంగ్తో కలిసి 2018 సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ను హత్య చేయించాడు. అయితే ఈ పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మృతుడు ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో 8 మందిపై 302 SC/ST అట్రాసిటీ కేసు, ఆర్మ్స్ యాక్ట్ కింద మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి 2019 జూన్ 12న 1600 పేజీల్లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే అప్పటి ఎస్పీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణలో జరిపిన విచారణ పోలీసులు ప్రణయ్ హత్య కేసులో 8 మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించారు. ఆ తర్వాత SC/ST జిల్లా సెషన్స్ కోర్టులో 5 సంవత్సరాలు 9 నెలల పాటు కేసు విచారణ జరిగింది. ఛార్జిషీట్ నివేదిక, పోస్టుమార్టం రిపోర్ట్, సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించింది. అయితే ఈవేళ తుది తీర్పును కోర్టు వెలువరించింది. అయితే ప్రణవ్ హత్య కేసులో A1గా మారుతీరావు, A2గా బీహార్కు చెందినటువంటి సుభాష్ శర్మ, A3గా అస్గర్ అలీ, A4గా అబ్దుల్లా బారీ, A5గా MA కరీం, A6గా శ్రవణ్ కుమార్, A7గా శివ, A8గా నిజాం. ఇక ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే ప్రధాన నిందితుడు మారుతీరావు 2020లో మార్చిలో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అయితే ఈ కేసులో A2 సుభాష్ శర్మ, A3 అస్గర్ అలీ విచారణ ఖైదీలుగా ఉన్నారు. మిగిలిన 5 నిందితులు బెయిల్పై విడుదలయ్యి కోర్టు విచారణకు హాజరయ్యారు.